యోహాను సువార్త 13:1 యేసయ్య తన శిష్యులను అంతము వరకు ప్రేమించునని వ్రాయబడి ఉంది. ఎప్పటి వరకు ప్రేమించాడంట? అంతము వరకు ప్రేమించను. యేసయ్య భవిష్యత్ జ్ఞానం నెరిగినవాడు. పేతురు యేసు అంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెప్తాడని యేసయ్యకి తెలుసు. అయినా పేతురుని అంతం వరకు ప్రేమించాడు. తోమా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు చేతిలో ఆయన గాయముల్లో వ్రేలు పెడితేనే కానీ ఆయన తిరిగి లేచాడు అని నమ్మను అంటాడని యేసయ్యకి తెలుసు. కానీ తోమాను అంతం వరకు ప్రేమించాడు. అంటే భవిష్యత్తులో తన శిష్యులు చేయబోయే తప్పిదములు, చెప్పే అబద్ధాలు, పడే అనుమానాలు ఇవన్నీ యేసయ్యకి తెలుసు. అయినా వారిని అంతం వరకు ప్రేమించాడు. మన జీవితాలకు వస్తే ఒకసారి ఆలోచిద్దాం. మనల్ని మన స్నేహితుడు ఎవరైనా భవిష్యత్తులో మోసం చేస్తాడని మనకు తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఇప్పటి నుంచి అతన్ని దూరం పెడతాం, అంటున్నట్టు ఉంటాం. అతన్ని మనం పట్టించుకోము. అతను ఇప్పటికైతే మనకేమీ చేయలేదు, ఏ నష్టమో కలిగించలేదు, కానీ కలిగిస్తాడు అని మనకు అనుమానం వచ్చింది. కలిగిస్తాడు, మనకు హాని చేస్తాడు మనకు తెలిసింది. అతన్ని ఇప్పటి నుంచే దూరం పెడతాం. కానీ యేసయ్యకి ఇవన్నీ తెలిసినా ఆయన అంతం వరకు ప్రేమించాడు. మన జీవితాల్లో కూడా మనం భవిష్యత్తులో ఎలా ఉంటాము, ఏ పొరపాట్లు మనం చేస్తాము, ఇవన్నీ ఆయనకి తెలిసినా మనల్ని ఎప్పటి వరకు ప్రేమించాడంటే, మనం ఆ తప్పిదము చేసేంత వరకు ప్రేమించాడు కాదు. మనం ఆ తప్పిదము చేసేంత వరకు మాత్రమే ప్రేమించలేదు. మనల్ని యేసయ్య అంతము వరకు ప్రేమించాడు. ఈ లోకం మనల్ని ప్రేమించాలంటే మనకంటూ కొన్ని తలాంతులు ఉండాలి. లేదా మనం అందంగా అయినా ఉండాలి, లేదా మన దగ్గర డబ్బు అయినా ఉండాలి. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, ఇవేమీ చూడకుండా మనల్ని ప్రేమించేటటువంటి ప్రేమ. ఉదాహరణకు చూస్తే, మనం బాగుంది అని చెప్పి ఒక పువ్వుని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. దాంతో సెల్ఫీలు దిగుతాం, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం. కానీ అది ఫేడ్ అవుట్ అయిపోగానే తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తాం. ఎందుకంటే దాంతో ఇక మనకి పని లేదు. ఈ లోక ప్రేమ కూడా అలాంటిదే. మనం బాగుంటే, మనం అందంగా ఉంటే, మన దగ్గర డబ్బు ఉంటే, మన దగ్గర ఆస్తి ఉంటే మనల్ని ప్రేమిస్తారు, మనతో ఉంటారు. కానీ మనకంటూ ఏమీ లేకపోతే మనతో ఎవరూ ఉండరు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటాడు. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, పనికొచ్చినా పనికి రాకపోయినా, అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, మరి ఏది ఉన్నా ఏది లేకపోయినా, దేవుని ప్రేమ మన పట్ల ఎప్పుడు ఫ్లక్చువేట్ అవ్వదు. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, బైబిల్లో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని గురించి ప్రస్తావించిన మాటను మనం చూడొచ్చు. మత్తయి సువార్త 3:17 యేసయ్య బాప్తీసం తీసుకోవటానికి యోర్దాను నదిలోనికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీద వ్రాలినప్పుడు తండ్రి స్వరం అక్కడ ఉన్న వారికి వినపడింది. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే స్వరం. అప్పటికి యేసు ప్రభు పరిచర్య మొదలు పెట్టలేదు, అద్భుతాలు చేయలేదు, చనిపోయిన వారిని తిరిగి లేపలేదు. అప్పటికి యేసయ్య ఏమీ చేయలేదు. కానీ తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అంటే ఏమీ చెయ్యని పరిస్థితిలో కూడా తండ్రి ఇస్తున్న సాక్ష్యము, ఈయన నా ప్రియ కుమారుడు. అలాగే మత్తయి సువార్త 17:5 రూపాంతరపు కొండ మీద 2 ప్రవక్తలు, అలాగే పేతురు, యోహాను, యాకోబుల సమక్షంలో మరొకసారి తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఈ యొక్క వచన భావాల్ని మనం గ్రహిస్తే, యోర్దాను నదిలో యేసు ప్రభు జీవించుచున్న కాలంలో ఆ ప్రదేశం అంతటిలోనే యోర్దాను నది లోతట్టు ప్రాంతం. ఆ లోతట్టు ప్రాంతంలో అంటే యేసయ్య ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు తండ్రి చెప్పిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు. అలాగే రూపాంతరపు కొండ, యేసు ప్రభు నివసిస్తున్న కాలంలో ఆ రూపాంతరపు కొండ ఎత్తైన ప్రదేశం. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు తండ్రి చెప్పిన మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. అంటే యేసయ్య తండ్రి కోసం ఏది చేయకపోయినా, పరిచర్య మొదలు పెట్టకపోయినా, అలాంటి లోతుల్లో ఉన్న ఈయన నా ప్రియ కుమారుడే. యేసయ్య పరిచర్య చేస్తూ ఆయన ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి తండ్రి యేసయ్యని గురించి సాక్ష్యం ఇచ్చారు. అలాగే మన జీవితాల్లో కూడా అనేకమైన పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం, నా జీవితంలో నేను దేవుడి కోసం ఏమీ చేయలేకపోతున్నాను, నేను ముందుకు కదలలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి సమయంలో కూడా నేనేమీ చెయ్యలేను, నా వల్ల ఏమీ కాదు, నేను ఇంకా ఏమీ చెయ్యలేదే అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా మీరు దేవుని ప్రియ కుమారులే,
అలాగే మీరు దేవుని కోసం అన్నీ చేసి దేవుని కోసం వాడబడుతున్న సమయంలో కూడా మీరు దేవునికి ప్రియకుమారులే. మీ జీవితంలో ఆత్మీయ స్థితిలో అట్టడుగున ఉన్న మీరు దేవునికి ప్రియకుమారులే. ఆత్మీయ స్థితిలో అత్యంత శిఖరాలకు వెళ్ళినా మీరు దేవునికి ప్రియకుమారులే. మీరేదో తప్పు చేసి దేవునికి మీ మీద ఉన్న ప్రేమను తగ్గించుకోలేరు. ఏదో గొప్ప కార్యం చేసి దేవునికి మీ మీద ఉన్న ప్రేమను పెంచుకోలేరు. ఎందుకంటే దేవుని ప్రేమ మీ ఎడల ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఉంటుంది కాబట్టి. అలాగే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు అంటానికి రుజువుగా తన శరీరంలోనే ఒక గుర్తు ఉంచుకొని ఉన్నాడు. అదేంటంటే మహిమ కలిగిన శరీరంతో యేసయ్య తిరిగి పునరుద్ధానుడైన తరువాత ఆయన శరీరంలో ఇంకా గాయాలు అట్లానే ఉన్నాయి. యేసయ్య అనుకుంటే ఆ గాయాలను ఆయన మాన్పివేసుకోవచ్చు. మన జీవితంలో కూడా మనకి ఏదైనా ఒక చిన్న గాయం అయితే అది త్వరగా ఎప్పుడు మానిపోతుందని ఎదురు చూస్తాం. ఎందుకంటే ఆ గాయము మనం చూసుకున్నప్పుడల్లా అదో రకంగా ఉంటుంది. ప్రజలకు కూడా మనం ఆ గాయాలను చూపించలేం. కానీ యేసయ్య తిరిగి లేచిన వాడై పునరుద్ధానుడైన ఆయన శరీరంలో ఇంకా ఆ గాయాన్ని, ఆ శిలువ వలన కలిగిన మేకుల గుర్తులను ఆయన మోస్తూనే ఉన్నాడు. ఆయన అదే దేహముతో ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే యేసయ్య ఆ గాయాలను ఇంకా మోస్తూనే ఉన్నాడు. నిత్యత్వంలో కూడా యేసయ్య శరీరంలో, ఆయన మహిమ శరీరంలో ఆ గాయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత మనం అక్కడికి వెళ్ళటానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తే ఆయన గాయాలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందంటే, నేను ఇక్కడికి వచ్చిన కారణము నా క్రియలను బట్టి కాదు, నేను మంచివాడిని బట్టి కాదు, కానీ ఆయన ప్రేమను బట్టి. ఆయన ప్రేమకు గుర్తే ఆయన చేతిలో ఉన్న గాయాలు, ఆ పక్కలో ఉన్న బల్లెపు పోటు. కాబట్టి మన నిమిత్తము ఆ గాయాన్ని ఒక ప్రేమకు గుర్తుగా, ఒక ప్రేమకు చిహ్నంగా, నిత్యత్వాన్ని మోయటానికి ఇష్టపడేంత ప్రేమ యేసయ్యకు మన పట్ల ఉన్న గొప్ప ప్రేమ.